రాష్ట్రంలోనే అతి పొడిగైన 193 కిలోమీటర్ల మేర విస్తరించిన చిక్కోలు తీరానికి పెను ప్రమాదం పొంచి ఉంది. నాగావళి, వంశధార నదులు సముద్ర గర్భంలో కలిసే సంగం ప్రదేశంలో తీరం కోతకు గురికావడం, ఆ సమీపంలోని మత్స్యకార గ్రామస్తులు మాత్రం పెను ముప్పు పొంచి ఉందన్న భయం వెంటాడుతుంది. ఈ తరుణంలో ఈ కోతకు గురవుతున్నటువంటి తీరాన్ని పరిరక్షించుకునేందుకే స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సహకారంతో ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇప్పటికే పోర్ట్ కళింగపట్నం బీచ్ పూర్తిగా కనుమరుగి 5 ఏళ్ళు కావస్తున్నా అక్కడ డ్రాయింగ్స్ నిర్మించినప్పుడు కూడా ఇంకా బీచ్ పునరుద్ధరణ కాలేదు. ఈ తరుణంలో పెద్ద కనకలవానిపేట వద్ద ఏడాదిన్నరగా తీరం తరచూ కోతకు గురికావడం, అది గ్రామం వైపు ముంచుకురావడం, ఈ పరిణామాలన్నీ కూడాను తీరానికి నెలకొన్నటువంటి పెను ముప్పు బారి నుండి పరిరక్షించేందుకై ఈ బృందం పర్యటన ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ బృందం మాత్రం ఇటు కళింగపట్నం నుండి పెద్ద కనకలవానిపేట తీరం మొత్తం కూడాను ఆ పరిణామాలు ఎలా ఉన్నాయి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మరోవైపు చూస్తే కనుక మత్స్యకార గ్రామంగా పరిగణనలో ఉన్నటువంటి మొగతలపాడు గ్రామం ఏదైతే ఉందో అది మాత్రం రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అది మత్స్యకార గ్రామంగా లేకపోవడం వారి పాలిటగా శాపంగా మారింది. దానికోసం మాత్రం ఇప్పటి వరకును కోస్టల్ రెగ్యులేట్ జోన్లోకి రాకపోవడంతో ఆ పంచాయతీలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడాను వారు సాధారణ పౌరులుగానే గుర్తిస్తున్నారు. ఈ తరుణంలో వారికి ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి కూడాను ఈ బృందం పర్యటన ఎంతగానో దోహదపడుతుందన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోతకు గురవుతున్నటువంటి తీరాన్ని పరిరక్షించేందుకు మాత్రం ఈ బృందం పర్యటన పూర్తి స్థాయిలో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయలేదు. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం.